జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించేందుకు కొందరు కుట్రలను పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో పాల్గొన్నారాయన. జమిలి పేరిట దేశంలో ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు ఏచూరి స్ఫూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్త ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ దీక్ష చేపడుతున్నారు. 7 కొండలవాడ క్షమించు అంటూ నేటి నుంచి 11 రోజుల పాటు దీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు ప్రకటించారు. లడ్డు వివాదంపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వినతిపత్రం అందించారు. ఏ మతమైనా ఏ ధర్మమైనా గొప్పదే అన్నారు షర్మిల. అన్ని మతాలను ధర్మాలను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. లడ్డు వ్యవహారంపై రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఎంక్వైరీ జరిగినా న్యాయం జరగదని, అందుకే సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని గవర్నర్కు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. శ్రీవారి లడ్డు కాంట్రవర్సీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ప్రసాదం లడ్డూపై హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చర్చ జరుగుతుందని అన్నారు. జగన్పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ ఉందని ప్రమాణం చేయగలరని చంద్రబాబుకు సవాల్ చేశారు అంబటి. హైదరాబాద్లో ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీపై కేసు నమోదైంది. ఈ కంపెనీ యజమాని అయిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఎండీ తోట చంద్రశేఖర్ తనను మోసం చేశారంటూ తిరుమల కన్స్ట్రక్షన్స్ చెందిన వాకాడ తిరుమలరావు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. లైంగిక ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు జానీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంచలగూడ జైలులో రిమాండ్లో ఉన్న జానీని పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిథి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో 5గురు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. సిక్కులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తుందని అన్నారు. తాను మాట్లాడిన వాటిలో ఏదైనా తప్పుందేమో సిక్కు సోదర సోదరిమణులు చెప్పాలన్నారు. భారత్లో ఎవరైనా వారి మతాలను స్వేచ్ఛగా అనుసరించొచ్చని తెలిపారు. బీజేపీ నిజం వైపు ఉండదని, అందుకే తను నోరు మోయాలని చూస్తున్నట్టు ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు వివాదం రాజకీయ నేతలతో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీని తాకింది. వైసీపీ హయాంలో లడ్డు తయారీలో నాణ్యమైన నెయ్యి స్థానంలో కొవ్వు పదార్థాలు వాడారన్న అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా ఈ అంశంపై మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.